అందరికీ నమస్తే అండి. పాపం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అండ్ జనసేనతో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనేది పాపం ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ అయితే అవ్వలా. యాక్చువల్లీ రాజకీయ వర్గాలు మీడియా వర్గాలు భావిస్తున్నాయి టీడీపీ ప్లస్ జనసేనతో బీజేపీ కూడా పొత్తు ఉంటుంది, బీజేపీకి 4 ఎంపీ సీట్లు ప్లస్ 8 ఎమ్మెల్యే సీట్లు ఫిక్స్ అయ్యాయి అని బేరసారాలు జరుగుతున్నాయి. ఇంటర్నల్గా కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి, అది వాస్తవం. కాకపోతే పొత్తు విషయంలో ఇంకా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీకి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్స్ వదులుకోవడానికి బీజేపీ పెద్దలు ఇష్టపడట్లా. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అత్యంత నమ్మదగిన మిత్రుడు, కానీ చంద్రబాబు గారు బీజేపీకి నమ్మదగిన మిత్రుడు కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఏమీ డిమాండ్ చేయరు, ఇబ్బంది పెట్టరు బీజేపీ పెద్దల్ని. సో అందుకే ఈ పొత్తు విషయంలో ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడికి లొంగి బీజేపీ ఏమైనా టీడీపీ అండ్ జనసేన పొత్తుకు ఏమైనా ఒప్పుకోదా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఒకవేళ బీజేపీ కనుక టీడీపీ ప్లస్ జనసేన పొత్తులోకి వస్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసినట్టే. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ మోసం చేసిందా, లేదంటే బీజేపీని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారా? అందుకేనా టీడీపీ ప్లస్ జనసేన పొత్తులోకి బీజేపీ వచ్చిందా? ఇలా రకరకాల అనుమానాలు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్న బంధం చాలా స్ట్రాంగ్, చాలా దృఢమైనది. ఎంత దృఢమైందంటే ఒకప్పుడు యాడ్ వచ్చేది, మరి ఇప్పుడు కూడా వస్తుందో లేదో నాకు తెలియదు, సిమెంట్ యాడ్, అంబుజా సిమెంట్ ఏదో యాడ్ వచ్చేది. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే వాళ్ళ మధ్యలో గోడలు కట్టుకుంటారు, ఒక గోడ కడతారు. ఆ తర్వాత కొన్నాళ్ళు అయ్యేసరికి అన్నదమ్ములు కలవాలనుకున్న గోడ కొడదామంటే ఎంత పగలగొట్టినా పగలదా గోడ. సో ఆ గోడ ఎంత దృఢమైనదో బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ కూడా అంతే దృఢమైనది. సో ఇప్పుడు ఎవరు విడగొట్టాలన్నా విడిపోయింది. మరి బీజేపీ టీడీపీ అండ్ జనసేనకి పొత్తు పెట్టుకొని పూర్తిగా మద్దతు ఇవ్వగలరా, వ్యవస్థల సపోర్ట్ ఇవ్వగలరా? 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో బీజేపీ పాత్ర పుష్కలం, పరిపూర్ణం, ఎవరు కాదనలేనిది. అందుకే టీడీపీ వాళ్ళని టార్గెట్ చేయడం. 2019 ఎన్నికలకు ముందు ఒక్క వైసీపీ నాయకుడి మీద అయినా ఐటీ రైట్స్ జరిగాయా? ఆలోచించండి, లేదు కదా. కానీ టీడీపీ నాయకుల మీద చాలామంది మీద ఐటీ రైట్స్ జరిగాయి. 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి రావాల్సిన కార్పొరేట్ ఫండింగ్ ఆగిపోయింది, వైసీపీకి రావాల్సిన కార్పొరేట్ ఫండింగ్ డబుల్ వచ్చింది. సో ఇలా చాలా జరిగాయి. అవన్నీ నేను మళ్ళీ చెప్పడం అనవసరం, చాలాసార్లు చెప్పాను. అలా ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ రుణం తీర్చుకున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎదగడానికి అవకాశం ఇచ్చారు. కొన్ని సంఘటనలు జరిగాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూస్ అంటారు, వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, 2020లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. 2020-21 విజయనగరం రామతీర్థం క్షేత్రంలో ఏం జరిగింది, అంతర్వేదిలో ఏం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా చాలా హిందూ దేవాలయాల్లో ఏం జరిగాయి, వాటిని ఎవరైనా నిగ్గు తేల్చారా, ఎవరు కారకులు అనేది కనిపెట్టారా, ఎవరి మీదైనా కేసులు నమోదు చేశారా, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేసి ఉంటే వదిలిపెట్టే వాళ్ళ? సో ఎవరు చేశారో, ఎలా చేశారో, ఏం జరిగిందో ఎవరి విజ్ఞతకు వాళ్ళకు వదిలేస్తున్నా. సో ఏదో ఒకటి జరిగి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగడానికి కొన్ని అవకాశాలు అయితే ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. కానీ బీజేపీ దాన్ని వాడుకోలే. దొంగచాటు రాజకీయాలు ఎన్నాళ్ళు మాత్రం పనిచేస్తాయి? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం ఆపేయండి, జాతీయ ప్రత్యేక హోదా ఇచ్చేయండి, అప్పుడు బీజేపీ రాజకీయంగా ఎదుగుద్ది. అలా కాకుండా ఈ సిల్లీ థింగ్స్తో పార్టీ ఎదగదు. సో బీజేపీ అనుకున్న ప్లాన్ అవ్వాల, బీజేపీ రాజకీయంగా ఎదగలేదు. పోనీ ఎదుగుంటే, రాజకీయంగా బీజేపీ ఎదిగితే, గత ఎన్నికల్లో 1.5% కాస్త ఇప్పుడు 3%, 4% ఓటింగ్ పెరిగితే అప్పుడు బీజేపీ ప్రభావం బాగుండేది. జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొని కింగ్ మేకర్గా అవతరించేవాళ్ళు. బీజేపీకి ఒక 5% ఓటింగ్ పెరిగింది అనుకోండి, జనసేనకు కూడా 6% నుంచి ఒక 10%, 15% ఓటింగ్ పెరిగింది అనుకోండి, అప్పుడు జనసేన ప్లస్ బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే కింగ్ మేకర్ పొజిషన్, కాబట్టి ఒక 25-30 సీట్లు గెలుచుకొని కింగ్ మేకర్లు అయ్యేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి కనిపించలా. అందుకని పవన్ కళ్యాణ్ గారు రియలైజ్ అయ్యి టీడీపీతో పొత్తు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలమని నమ్మి అటు వెళ్ళిపోయారు. సో బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తులోకి వెళ్తుంది. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసినట్టే పాపం బీజేపీ. అంటే ఇంకా కన్ఫర్మ్ కాదు,
టీడీపీ అండ్ జనసేన పొత్తులోకి బీజేపీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసినట్టే. సో ఎవరిని మోసం చేసినట్టు, ఎవరికి అన్యాయం చేసినట్టు అనేది ఇక్కడ పాపం ఆలోచించాలి. చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని పాపం మోసం చేసే ఆలోచన కూడా లేదు. ఆయన బీజేపీ విషయంలో పెద్దగా ప్రెజర్ పెట్టలా. నిజంగా ఆయన ఢిల్లీలో ధర్నాలు ఏమీ చేయలే, లేదా నరేంద్ర మోదీ గారు వస్తున్నప్పుడు ఏమీ బ్లాక్ షర్ట్ ఏమీ వేసుకోలే, నరేంద్ర మోదీ గారినో అమిత్ షా గారినో ఎక్కడా టార్గెట్ చేయలే. పైగా వాళ్ళకి బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా ఎంపీలు మద్దతు ఇచ్చారు. సో అంతగా బీజేపీని ప్రేమించారు. సో ఆ ప్రేమను బీజేపీ ఇలా వాడుకుంటుంది. ఎన్నికలకు ముందు టీడీపీ ప్లస్ జనసేన వైపు మొగ్గుతోంది. ఎందుకు? ప్రజాభిప్రాయానికి తలొగ్గి, ప్రజలు ఎటువైపు ఉంటే అటువైపు ఉండాలి కాబట్టి. సో మరి ఈ బీజేపీ ఆడే గేమ్, డబల్ గేమ్ ఎటువైపు తిరుగుద్దో ఏంటనేది ఒక 4-5 రోజుల్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.